హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపుల ముహూర్తం ఖరారు. రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం. మరి ఈ తాజా అప్డేట్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులకు సంబంధించి రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం అండి. దసరా కానుకగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వం అయితే దసరా కానుకగా పెండింగ్ బకాయిలను చెల్లించాలనే ఆలోచనలో ఉంది. సో వాలంటీర్లపై కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం ఏపీ మంత్రివర్గ సమావేశం అనేది ఈ నెల 10వ తేదీన జరగబోతోంది. వాలంటీర్లకు సంబంధించి కూడా కీలక అంశాలు అయితే వెలువడున్నాయి. ఈ సందర్భంగా దసరా వేళ జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేయబోతున్నారు. అందులో వాలంటీర్ల సేవల కొనసాగింపు, అలాగే ఉద్యోగుల పీఆర్సీ నియామకం, కమిషనర్ నియామకం వంటి అంశాలపై నిర్ణయాలు అయితే వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలోని మొదటి బ్లాక్లో జరగబోతోంది 10వ తేదీన. సో దసరా సందర్భంగా ప్రతి రాష్ట్రం తన ఉద్యోగులకైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కానీ, లేదా కొత్త పీఆర్సీ లేదంటే ఐఆర్ వంటి అంశాలను ప్రకటించాలనైతే భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వే ఉద్యోగులకు బోనస్గా ప్రకటించగా 78 రోజుల మూల వేతనాన్ని. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా దసరా కానుకగా ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే భావిస్తున్నారు. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాటి ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతోంది. సో ఈ మేరకు ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే పీఆర్సీ కమిషన్ ఇటీవల రద్దయింది. అయితే త్వరలోని ఉద్యోగులకు 30% ఐఆర్ ప్రకటించాలని అయితే ఉద్యోగులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవాలని కూడా ఉద్యోగులు ప్రభుత్వం నుంచి భావిస్తున్నారనమాట. సో మరి చూడాలి, ప్రభుత్వం దసరా కానుక ఈ ఇప్పుడు ఈసారి జరగబోయే మీటింగ్ అనేది చాలా కీలకం అండి ఉద్యోగులకు, పెన్షనర్స్కి సంబంధించి. ఎందుకంటే ప్రతి రాష్ట్రం వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించి బోనస్లు, కేరళ అయితేనేమి, అట్లా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ప్రతి రాష్ట్రం, తెలంగాణ అయితేనేమి. సో కాబట్టి బోనస్లు, పెండింగ్ బకాయిలు ఇలాంటివన్నీ చెల్లింపులు జరిగే నేపథ్యంలో ఏపీకి సంబంధించి గుడ్ న్యూస్ వెలువడుతుందని చెప్పేసి ఉద్యోగ పెన్షన్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.